థ్యాంక్ యూ. నీ పేరు ఊరు చెప్పే, మైక్ దగ్గర పట్టుకో. రెండోర గ్రామం మిఠపల్లి గంగయ్య. కేసీఆర్ అంటే ఒక కన్న తండ్రి లెక్క. చెప్పని వాగ్దానాలు ఇచ్చిండు. హలో, చెప్పని వాగ్దానాలు మాకు వినకుండా కన్న కొడుకుని ఎంత ప్రేమతో చూసుకున్నాడు మన కేసీఆర్. 15 ఏళ్ల సంది పోరాడిన కేసీఆర్ వీళ్ళంతా మాయ మాటలు చెప్పి సీటు మీదకి వచ్చాడు రేవంత్ రెడ్డి లుచ్చా. బాధ అది. ఆయన అంటే మళ్ళీ ఆయనతో కేసు పెట్టలేరు మీరు వాళ్ళన్నా. కేసు పెడితే ఊకునేది లేదు. ఆయన బాధ చెప్పిండు. రైతు కాబట్టి అట్లనే మాట్లాడతాడు. ఆయన మోటుగానే ఉంటాం రైతులం కాబట్టి అట్లా మాట్లాడిండు. అంటే మరి ఏం చేయమంటావు పాపం రైతుని? ఎప్పుడు టెన్షన్గా కళ్ళతో చూసే పైసలు ఇప్పుడు చూస్తలేడు. బాధ ఉంటుంది కదా ఎవరికైనా. 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అలవాటైంది మంచిగా కేసీఆర్ పుణ్యం వల్ల. ఈయన వచ్చి రైతు ఎంత సుఖపడబట్టే అని చెప్పి అన్ని ఎగ్గొట్టుడు మొదలు పెట్టిండు. ఆ బాధనే మిఠపల్లి గంగారెడ్డి గారి నోట్లో నుంచి వచ్చిన మాట, హృదయంలో నుంచి వచ్చిన మాట. కాబట్టి ఇంకెవరన్నా ఉన్నారా? దాదాపు 12 మంది రైతులు ఇవాళ వాళ్ళ యొక్క బాధలు చాలా చక్కగా వివరించినారు. మరి రైతుల మాటలు దయచేసి మీడియా మిత్రులకు నేను కోరుతా ఉన్నా, వివరంగా దీన్ని రిపోర్ట్ చేయండి. మీరు ఆ సహకారం అందిస్తే మీడియా మిత్రులు ఆ ముఖ్యమంత్రి ప్రభుత్వం రైతుల మాటలు రైతుల బాధలన్న చూసి మీ టీవీల ద్వారా మీ పేపర్ల ద్వారా మరి ఆయన మనసు ఏమన్నా కరుగుతుందేమో. ఇంత మట్టుకు ఇంకా మిగిలిపోయిన 31 మంది రైతులకు మా నియోజకవర్గంలో వాళ్ళకి రైతు రుణమాఫీ అవుతుందేమో. ఈ రైతుల బాధలు మీరు టీవీలలో పేపర్లలో మంచిగా చూపిస్తే. అట్లనే ఎగ్గొట్టిన రైతు బంధు మొన్న వానాకాలం ఎగ్గొట్టిండు. అంతకుముందు కూడా 7,500 ఇవ్వాల్సింది 5,000 ఇచ్చిండు. దాంట్లో 2,500. మొన్న వానాకాలం ఎగ్గొట్టింది 7,500. మళ్ళా ఇప్పుడు 7,500. అంటే మొత్తం 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల 17,500 చొప్పున రైతు బంధు రైతుల ఖాతాల్లో వెయ్యాలని మీ అందరి చప్పట్ల మధ్యలో వెయ్యాలన్న వాళ్ళందరూ కూడా 2 చేయలేస్తారు. దయచేసి మీడియా కెమెరాలు అటు ఫోకస్ చేయండి దయచేసి. ఇగో వీళ్ళందరి కోరిక ఏంటంటే 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి రైతు బంధు ఈ సీజన్లో, పాత బాకీలు ఇప్పుడు ఈ సీజన్ కలిపి 17,500 ఎకరానికి వెయ్యాలని చెప్పి రైతన్నలు కూడా 2 చేయలెత్తి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లనే మిగిలిపోయిన 31,000 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో జిల్లాలో 1,02,000 మంది రైతులకు 2 లక్షల మటుకు రుణమాఫీ చేయాలని, ఆయనకు ఎంత ఉండని 3 లక్షలు ఉంటే నువ్వు 2 లక్షలు నువ్వు చేసే చెయ్యి. మిగతా 1,00,000 ప్రభుత్వము బ్యాంకు రైతు చూసుకుంటాడు. మిగతా 1,00,000 నువ్వు ప్రభుత్వం చేయాల్సిన 2 లక్షలు చేయాలని మళ్ళొకసారి మీ అందరూ 2 చేతులు పైకెత్తితే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి మరి మీ అందరి కెమెరాలు చూపించండి దయచేసి. చేతులు ఎత్తండి 2 పిడికిలు పట్టుకోండి. అతడు పిడికిలు బట్టి ఈ డిమాండ్. జై కిసాన్. అట్లనే ఇంకా చాలా సమస్యలు చెప్పినారు. కరెంటు విషయం చెప్పినారు, ఎరువుల విషయం చెప్పినారు, వడ్డీ రేట్ల విషయం చెప్పినారు, కాలువల విషయం చెప్పినారు, లిఫ్టులు నడుస్తలేవు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అన్న విషయం చెప్పినారు. ఏది కూడా రైతులకు ఇంతకుముందు జరిగేటివన్నీ ఇట్లా రివర్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి. కాబట్టి ఇవన్నీ కూడా తమ నివేదికలో పొందుపరచాలని
మా రైతుల పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ మీరు ఈ సభని మీరు టేక్ ఓవర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, గత ప్రభుత్వంలో సహచార మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి సూచన మేరకు రసమయ్య బాలకిషన్ గారు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా, కానీ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సారథిగా, అంతకుముందు తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక కెరటంగా తెలంగాణలో తన మాటా పాటతోన ప్రజా చైతన్యాన్ని ముందుకు నడిపినటువంటి ఒక సాంస్కృతిక యోధుడు తమ్ముడు రసమయ్య బాలకృష్ణ. అన్నకు దండాలు. అయితే చివరిలో ఎందుకు లేచినంటే ఈ ఊరు బువ్వ తిన్నా కాబట్టి ఈ ఊరి మీద నాకు కొంచెం అభిమానం, ప్రేమలు ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఈ బుస్సాపూర్లో 14 సంవత్సరాలు తెలంగాణకు నువ్వు ఒక్కరు పెడితే అందరు గుండెలకు గుచ్చుతారు. ఇక్కడికి అందరు రైతు గుండెలకు గుచ్చుకునే ఇవన్నీ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకున్నట్టుగానే నేను 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందు నిలబడి బుస్సాపూర్లో మాట్లాడే అవకాశం వచ్చింది. 14 ఏళ్ళు అవుతున్నది. కానీ బాధగా ఉంది. తెలంగాణ తీసుకున్నాక ఆ గోస 14 ఏళ్ల క్రితం ఎట్లయితే ఇక్కడ వచ్చి గిన్నె అనుకుంటాం కదే, పొగాకు బోర్డు ఉంది, దానికి బోర్డు ఉంది తప్ప రేట్ ఇవ్వరు లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బోర్డు అంతానని చెప్తారు. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కన్ను తెరిచి, ఎందుకంటే రైతులకు, మన నిజామాబాద్ జిల్లా రైతులకు కింద ధరిస్తామని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళు గ్రామాలకు వస్తే వాళ్ళకి పనపీలు చేస్తాము, రైతులు కూడా రెడీ ఉన్నారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇంకా ఎవరైనా మీ పేరు ఊరు చెప్పండి. ఈ రైతుల బాధలు వినడానికి వచ్చిన పెద్దలు. మీ పేరు ఊరు? నా పేరు మనోహర్, వెల్పూర్ మండల్, మోతే గ్రామము. నేను ఒక 12 ఎకరాల రైతును. ఇంతకు ముందు ఏంటంటే మాకు రైతు బంధు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, రాగానే మనం మిరుక్కంటే ముందే ప్రొసెస్ స్టార్ట్ చేసుకుంటుంటే ఎట్లా రైతు బంధు వస్తుంది, మా ఇత్తనాలకు 2000 అవుతాయి, ఓ మనసంచులకు 2000 అవుతాయి, దున్నదానికో 1000 రూపాయలు అవుతాయి, ఎకరానికి 5000 లేకపోతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని ముందు మిరుగు వచ్చిందనగానే రైతు బంధు వస్తుందనే ధీమాతోటి అన్ని పనులు చేసుకొని పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మాకు పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను, పోయిన సంవత్సరం ఏమైంది మాకు రైతు బంధు రాలేదు. అప్పుడు ఏమైంది, డబ్బులు కావాలా పెట్టుబడికి లేక ఏమైంది, డబ్బులు కావాలని తెలుసుకుందానికి ఏం చేయాలా. ఇంతకుముందు మేము నిజామాబాద్ గంజిలా పోతుంటే, లేకపోతే ఊర్లో ఉన్న ఈ షాప్ల పిల్లల షాప్ దగ్గర పోతే ఆ షాప్లు ఉద్దరణీయంగా ఆడు 200 ఎక్కి అంటుండే, బస్తా ఏం పడమ్మ మక్కల బస్తా 1000 రూపాయలు ఉంటుండే. ఆడంటుండే ఉద్దరణంగానే అన్న 200 ఎక్కి అంటుండే. ఈ 200 ఎక్కిందిరా బాబు అని చెప్పేసి నిజామాబాద్ సేటు దగ్గరకు పోతే సేటు ఒక 20,000 బాకీ అనగానే సేటు ఏం చేస్తుండే 20,000 ఇస్తుండే. కానీ మొదలే కండిషన్ పెడుతుండే, ఖచ్చితంగా నాకు 2 రూపాయలు అడ్డు కట్టాలా నువ్వు, లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా పంట కూడా నువ్వు నా దుకాణంలోకి తెచ్చి అమ్మాలంటుండే. పంట ఖచ్చితంగా అమ్మాలా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుని వస్తుండే. కానీ చేసుకొని పోయినాక పంట మెత్తలు పోగానే ఏం చేస్తుండే సైడు, అరే నీ పంట నల్లగా ఉన్నది, మంచిగా లేదు అని చెప్పేసి వెంటనే రేటు మామూలుగా మన మధ్య ధర ఉన్నదానికంటే 400-500 తీస్తుండే, తక్కువ వేసేస్తుండే. ఆ బాధ భరించలేకున్నా సరే మనకు రైతు బంధు రాలేదు కాబట్టి పరిస్థితి వచ్చింది. కానీ రైతు బంధు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకి బాగా లేకుండే ఏమైతుండే, కేసీఆర్ సార్ టక్కుమని ఇస్తుండే, పంటలు పండుతుండే, ధైర్యంతో దుకాణంలోకి సేటు ఈ ధర అయితే ఇస్తా, లేకపోతే నీ ఇష్టం ఉంటే అనుకోలేకపోతే లేదని చెప్పేస్తుంటుంది. కానీ ఇప్పుడు రైతు బంధు మనకు తక్కువ అంటే ఏంటంటే ఎకరానికి మనకు 15,000 మోసం చేసింది. అప్పుడు అన్నా మేము నిజంగానే రైతులందరం ఎట్లా మోసపోయినామంటే, కేసీఆర్ సార్ 5,000 ఇచ్చిండు. అరే 5,000 ఇచ్చినా బాగానే ఉంది. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చేసిరన్నా, మేము 15,000 ఇస్తామనగానే రైతుల మోసపోయి దాన్ని మాట నమ్మి వాళ్ళకు ఓటేయడం జరిగిందన్న. ఆ ఓటేసిన బాధలు ఈ సంవత్సరం మాకు ఇప్పుడు ఏడాది నుంచి కళ్ళకి కనిపిస్తున్నాయన్న. ఈ కళ్ళకి కనిపించే బాధలను కూడా మనం అందరం రైతులము ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఈ రైతు బంధు సాధించుకొని మనందరము కంపల్సరీ ఎట్లనో సాధించి ముందడున్న పెద్దలతో సహకారం తీసుకొని మనం రోడ్ల మీద ఉండి ఖచ్చితంగా ఐక్యంగా పోరాడి ఈ స్థానిక సంస్థల
మనము రైతు బంధు ఇవ్వలేరు కాబట్టి మనకు రైతు బంధు ఇచ్చే వాళ్ళకి ఎందుకని గెలిపించుకొని మన సత్తా అనేది చాటాల, మన రైతుల సత్తా చాటాల. మళ్ళీ ఇదే విధంగా ఇంకోటి ఏందన్నా, రుణమాఫీ విషయంలో ఎట్లున్నామంటన్నా, మేము పోతున్నాము మా ఫ్యామిలీకి నాకు 3 లక్షలు రుణమాఫీ ఉన్నదన్న, నేను బ్యాంకులోకి పోతే రుణమాఫీ కాదే అన్నాడు. కానీ ఏమున్నాయన్నా, మాకు 2 లక్షలు ఇస్తే మిగిలిన లక్షలు నేను కట్టుకుంటాం, ఆ 2 లక్షలు ఇవ్వమంటే ఇస్తలే. ఇట్లా మోసపోయి ఇవన్నీ మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మాటలు నమ్మి మేము మోసపోయినామన్నా. మళ్ళీ ముందున్న రోజుల్లో రానున్న రోజులలో రైతులను ఐక్యత సాటి మన దెబ్బ ఏందనేది ఆ గవర్నమెంట్ కి పెట్టాలని తెలియజేస్తున్నా అన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై జవాన్, జై జవాన్. ఇంకా ఎవరైనా పేరు ఊరు చెప్పండి. మైక్ నా పేరు గడ్డం రాజేశ్వర రెడ్డి, మాది ఇదే గ్రామం బుసాపూరు. అయితే సార్, మనకు తెలంగాణ రాకన్నా ముందు, మన కేసీఆర్ గారి గవర్నమెంట్ రాకన్నా ముందు యాక్చువల్గా నాకు 10 ఎకరాల భూమి ఉంటుంది సార్. ఆ 10 ఎకరాల భూమిలో 38 బోర్లు వేసిన సార్. 38 బోర్లు వేసి లక్షల్లో నష్టపోయినా. అయినా కూడా అంటే పట్టుదలని విక్రమార్కుల్లాగా నాకున్నటువంటి వాటర్ సోర్సెస్ తోటి ఈ గ్రామంలో పోటీ పడి 10 మంది ఉత్తమ రైతుల్లో అందులో నేను ఒకటిగా మెలిగిన సార్. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు నా తోటకి సారు పుణ్యం వల్ల, సార్ దయ వల్ల మాకు ఇక్కడ వేంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది సార్, మా తోట పక్కనే వెళ్తుంది. అది అంతకుముందు రాలేదు. సారు తర్వాత అది వచ్చింది, నాకు పుష్కలమైనటువంటి వాటర్ వచ్చింది. ఈ 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి అంటే కూడా నేను ఖర్చు పెట్టలేదు సార్. అదే ఇంకో విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత అదే లిఫ్ట్ ఇంతవరకు చుక్క నీరు రాలేదు సార్. నా తోట పక్కన నల్లూరు వాళ్ళు ఉంటారు సార్ రైతులు, వాళ్ళు మక్క వేశారు. మక్క తోట ఎండిపోతుంది సార్. అది లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నాకున్నటువంటి నీళ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకోటి సార్, అయితే మా ఇంట్లో కూడా 3 పాస్బుక్లు ఉంటాయి సార్, 3 పేరు మీద కూడా లోన్ ఉంది. అయితే బ్యాంక్ ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాం బ్యాంక్కి. సారీ గారు ఎందుకు కట్టేసుకోవాలి అంటే నా పేరు మీద ఉన్నది కట్టేసిన సార్. ఒక దాని మీద కట్టేయమన్నారా? దాని మీద కట్టేయమన్నారు, కట్టేసి బ్యాంక్ వాళ్ళు కట్టేయమన్నారు, కట్టేసిన తర్వాత మళ్ళీ లోన్ ఇస్తామని చెప్పిస్తే వెళ్ళినా సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నేను మొండిబాక కింద పడ్డది భయ్, నీకు లోన్ రాదు అంటారు. మరి ఆయన ముఖ్యమంత్రి గారు మీరు కట్టేసేయండి, అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు మీరు కట్టేయండి, నేను మళ్ళీ రాంగ్ అని ఇస్తా అన్నాడు కదా. ఓకే సార్, ఇప్పుడు నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుని 4 రోజులు అవుతుంది. ఇప్పటికి బ్యాంకుకి 5-6 సార్లు వెళ్ళినా సార్. సార్ ఏమని చెప్తున్నా అంటే, ఇంకొక వారం రోజులు వస్తుంది, ఇంకొక వారం రోజులు వస్తుంది, ఇదే చెప్పడం, నేను తిరగడం రావడం అంతే. ఫైనల్ గా ఏమంటారు? వస్తుందని చెప్తారు సార్ అంతే. మీ అభిప్రాయం ఏంది ప్రభుత్వం మీద ఫైనల్ గా? చెప్పాను కదా సార్, దీంట్లోనే అర్థం ఉంది. ఇంకా నీళ్ళు రాలేవు సార్, ఇప్పుడు నీళ్ళు రాలేవు, వస్తలేవు కూడా. ఇంకా ఎవరైనా? జగత్ రెడ్డి గారు, జగత్ రెడ్డి రైతు. నమస్కారం అండి, నా పేరు రాకేష్, భీమ్గల్ మండల్, బాపూర్ విలేజ్. రైతుల యొక్క సమస్యలు అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు